కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 69 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 31.19 లక్షల మందికే పీఎం కిసాన్ ను పరిమితం చేసింది. పథకం ప్రారంభమై 7 ఏళ్లు గడిచినా 2019 ఫిబ్రవరి 1 కట్ ఆఫ్ తేదీని మార్చకపోవడం వల్ల కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకాన్ని అర్హత కోల్పోతున్నారు. ప్రస్తుతం కేవలం వారసత్వంగా భూమి పొందిన వారికి కొత్తగా దరఖాస్తు అవకాశం ఇవ్వడం రైతుల్లో అసంతృప్తి పెంచుతుంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తొలుత పెరిగినా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2018 నుంచి 19లో తొలి విడతలో 26.61 లక్షల మంది, అలానే 2019 నుంచి 22వ విడతలో 34.34 లక్షల మంది, 7వ విడతలో 37.49 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే 9వ విడత నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గడం మొదలై గత ఏడాది 19వ విడతలో కేవలం 31.19 లక్షల మందికి పథకం వర్తించింది. కొత్త నిబంధనల కారణంగా వచ్చే 20వ విడత నాటికి మరో 80,000 మంది రైతులు పీఎం కిసాన్ నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ భూమి ఉన్నా వారిలో ఒకరికి మాత్రమే పథకం వర్తించాలి. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల భార్యాభర్తలు, తండ్రి కొడుకులు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నుంచి తనిఖీలు చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధి పొందితే ఒకరి పేరును తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాన్ని యూనిట్ గా తీసుకొని ప్రతి అర్హుడైన రైతుకు సాయం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు కుటుంబంను యూనిట్ గా తీసుకొని ఏడాదికి 6,000 రూపాయలే ఇస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా కింద ప్రతి పంట సీజన్ కు సుమారు 7,69 లక్షల మంది రైతులకు జమ అవుతుంటే కేంద్రం పీఎం కిసాన్ ద్వారా ప్రతి విడతలో అందించే మొత్తం 750 కోట్లను కూడా దాటడం లేదు. పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైతులకు మొత్తం 12,785 కోట్లు మాత్రమే అందాయి. ఇకపై కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందాలంటే రైతులందరికీ ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట రైతు గుర్తింపు కార్డు అంటే ఒక ఫార్మర్ ఐడి తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకుని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని చెప్పడంతో గత 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1 డిసెంబర్ వరకు స్థానిక వ్యవసాయ అధికారులు రైతుల ఆధార్, భూమి వివరాలతో దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు సుమారు 70% మంది రైతులు తమ వివరాలు నమోదు చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు సౌకర్యం కల్పించినా నమోదు వేగం పెరగడం లేదు. రైతుల అడ్రస్, పాస్ పుస్తకంలో ఉన్న అడ్రస్ వేరువేరుగా ఉండడంతో ఆలస్యం జరుగుతుంది. మరోవైపు ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అనర్హులుగా ప్రకటించబడ్డారు. అలాగే ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన చిన్నకారు రైతులకు కూడా సాంకేతిక సమస్యల కారణంగా పీఎం కిసాన్ ప్రయోజనాలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది.